బీఆర్ఎస్ మళ్లీ టాప్ గేర్ లో దూసుకెళ్తుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత డీలా పడిన కారు పార్టీలో తిరిగి కొత్త జోరు కనిపిస్తుంది. పార్టీ అధినేత కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగటం బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపుతుంది. కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర, రోడ్ షోలకు ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ సీట్లే సాధించిన కీలక నేతలు పార్టీని వీడటంతో పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది. కానీ కేసీఆర్ తన పర్యటనలతో వాటన్నిటిని తుడిచిపెట్టి పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర, తన ప్రసంగాలు ఉద్యమకాలం నాటి సభలను తలపిస్తున్నాయని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా, ఎవరితో మాట్లాడినా మళ్లీ మీరే సీఎంగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అంటున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భారీ బహిరంగ సభలకు బదులు క్షేత్రస్థాయి కార్యక్రమాలే కేసీఆర్ మొగ్గు చూపారు. ఈ మేరకు ఏప్రిల్ 24 నుంచి మే 10 వరకు 17 రోజుల పాటు బస్సు యాత్ర, రోడ్ షోలకు ప్రణాళిక రూపొందించారు. కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజల్లో మంచి స్పందన కనిపించడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. బస్సు యాత్రలో భాగంగా మార్గమధ్యలో రైతులు, వివిధ వర్గాలతో కేసీఆర్ భేటీ అవుతున్నారు. రోడ్డు పక్కన హోటళ్ల వద్ద ఆగి చాయ్ తాగుతూ స్థానికులతో మాట్లాడుతున్నారు. స్థానిక సమస్యలపై ఆరా తీస్తూ తాను చేస్తున్న పోరాటంలో కలిసి రావాలని పిలుపునిస్తున్నారు. మరోవైపు రోడ్ షోలు ముగిసిన తర్వాత కేసీఆర్ స్థానికంగానే బస చేస్తున్నారు. ఆ సమయంలో లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో భేటీ అవుతూ ప్రచార తీరుతెన్నులపై సమీక్షిస్తున్నారు. బూత్ స్థాయి వరకు ప్రచారంతో పాటు గెలుపు వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలను లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ విమర్శనాస్త్రాలు సంధిస్తుండటం, తన ప్రసంగాల్లో వ్యవసాయం, రైతుల సమస్యలను ప్రస్తావిస్తుండటం ఆకట్టుకుంటుందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రుణమాఫీ, రైతు బంధు, వరికి 500 బోనస్, విద్యుత్, తాగునీరు, సాగునీటి సమస్యలను ఎత్తిచూపుతూ బీఆర్ఎస్ హయాంలో తాము చేపట్టిన చర్యలను వివరిస్తూ కేసీఆర్ చేస్తున్న ప్రసంగాలు జోష్ నింపుతున్నాయని అంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ కు ఎక్కువ ఎంపీ సీట్లు ఇస్తే రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచి హామీలు అమలు చేస్తామని చెప్పటం ప్రభావం చూపుతుందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలను లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ విమర్శనాస్త్రాలు సంధిస్తుండటం, తన ప్రసంగాల్లో వ్యవసాయం, రైతుల సమస్యలను ప్రస్తావిస్తుండటం ఆకట్టుకుంటుందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. రుణమాఫీ, రైతు బంధు, వరికి 500 బోనస్, విద్యుత్, తాగునీరు, సాగునీటి సమస్యలను ఎత్తిచూపుతూ బీఆర్ఎస్ హయాంలో తాము చేపట్టిన చర్యలను వివరిస్తూ కేసీఆర్ చేస్తున్న ప్రసంగాలు జోష్ నింపుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ కు ఎక్కువ ఎంపీ సీట్లు ఇస్తే రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు మెడలు వంచి హామీలు అమలు చేయిస్తామని చెప్పటం ప్రభావం చూపుతుందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదంటూ కాంగ్రెస్, బీజేపీ మొదట్లో విమర్శలు చేశాయి. కానీ కేసీఆర్ బస్సు యాత్ర, ప్రజాస్పందనతో ఆ అభిప్రాయాన్ని మార్చేశారన్న వాదన వినిపిస్తుంది. మొదట్లో బీఆర్ఎస్ కు 8 సీట్లలో సానుకూలత ఉందని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు 12 సీట్ల వరకు వస్తాయని చెప్తుండటం విశేషం. ఈసారి కేంద్రంలో ఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని, బీఆర్ఎస్ కు ఎక్కువ ఎంపీ సీట్లు ఇస్తే సంకీర్ణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తామని కూడా అంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మొదలైన వ్యతిరేకత తమకు అనుకూలిస్తుందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ విధించిన 48 గంటల నిషేధం కూడా బీఆర్ఎస్ కు కాస్త అనుకూల పరిస్థితిని సృష్టించిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ పట్ల, కేసీఆర్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాన్ని ఈసీ నిషేధం కలిగించిందని అంటున్నాయి. దీనిపై ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల పెద్ద ఎత్తున సానుకూలత వ్యక్తమైందని, అటు పార్టీ శ్రేణుల్లోనూ పట్టుదలను పెంచిందని చెబుతున్నాయి. ఈ క్రమంలో అత్యధిక లోక్సభ స్థానాలను గెలుచుకుంటుందన్న నమ్మకం వస్తుందని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.